పోన్న రహేజావాడితోనే టైఅప్ అయ్యి నీకు భూమి ఇస్తున్నానయ్యా, డబ్బులేం లేకుండా ఇస్తున్నాను, రూపాయికి మా దగ్గర టీ కూడా రాదు కానీ నీకు రూపాయికి ఇట్లా ఇచ్చేస్తున్నాను, 27 ఎకరాల భూమి, 27 రూపాయలకి 27 ఎకరాలు ఇస్తున్నాను, దాంట్లో నువ్వు కట్టుకుని కన్స్ట్రక్షన్ చేసి బ్యాంకులో లోన్ తీసుకుని చేసుకుంటావు కదా, ఆ వచ్చే ఆదాయంలో నువ్వు సగం నేను సగం తీసుకుందాం. ఈ వచ్చే అద్దెలో ఏదైతే అంటున్నావు దాంట్లో నువ్వు ఎంప్లాయీస్ని పెట్టి మెయింటైన్ చేయాలి కదా, దాని నిర్వహణ అదంతా, దానికి అయ్యే ఖర్చులు పోను మిగిలిన డబ్బుల్లో ప్రభుత్వానికి ఒక 50 రూపాయలు నువ్వు ఒక 50 రూపాయలు తీసుకో అని ఒప్పందం చేసుకుంటే హ్యాట్స్ ఆఫ్ ప్రభుత్వం. అంతే తప్పించి దోచిపెట్టడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అదే కదా, వాళ్ళకెవడికో పెట్టడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. పోనీ అదే చేయదలుచుకుంటే శుభ్రంగా మన పార్టీ వాళ్ళకే పెట్టుకోండి, అట్లాగా ఎందుకు వాళ్ళకెవరికో తగలబెట్టడం? మన రాష్ట్రాల్లో ఉన్నటువంటి సంస్థలకి ఇవ్వండి, రియల్ ఎస్టేట్ వ్యాపారులకి, ఆ విధంగా బాగుపడతారు. పోనీ మన ఇంకెక్కువ అనుకుంటే మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించి రియల్ ఎస్టేట్ వాళ్ళందరికీ ఇవ్వండి, వాళ్ళందరి చేతన కట్టించి దాంట్లో 50% తీసుకోండి. మీకు ప్రయోజనం ఉంటుంది, రాష్ట్రానికి ప్రయోజనం ఉంటుంది, వాళ్ళు బాగుపడతారు మీ పేరు చెప్పుకుని. అలా కూడా ఇస్తున్నారేమో అండి. ఒక ప్రముఖ చిట్ ఫండ్ కంపెనీ పేరు కూడా వినిపిస్తుంది, వాళ్ళకి సంబంధించిన రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా ఇప్పుడు ఈ రేట్లోనే కదా. మన రాష్ట్రం వాళ్ళు మనకేమన్నా ఆదాయం వస్తుందా? అదే అడుగుతున్నాను, ఇక్కడ ఏం లేదు కదా, ఏంటి ప్రయోజనం? వీటన్నిటిలో కూడా ఒకటికి రూపాయికి ఇచ్చాం, ఒకటికి 50 రూపాయలకి ఇచ్చాం, ఒకటికి 500కి ఇచ్చాం, ఒకటికి 1000కి ఇచ్చాం.